టీవీ ప్రేక్షకులందరికీ ముందుగా రథసప్తమి శుభాకాంక్షలు. మన భారతీయ పండగల వెనకాల ప్రతి ఒక్క పండగకి ఒక ప్రత్యేకమైన అర్థం ఉంటుందండి. మనం చేసుకునే సంప్రదాయ వంటలతో పాటు జరుపుకునే ప్రతి ఒక్క పండగకి ఒక హిస్టరీ ఉంటుంది. సో ఈరోజు మనం రథసప్తమి గురించి చాలా విషయాలు తెలుసుకోబోతున్నాము. రథసప్తమితోనే సమ్మర్ స్టార్ట్ అవుతుంది, ఇది మన అందరికీ తెలిసిందే. సో ఇంకా మనకి తెలియని విషయాలు చాలా ఉన్నాయండి, దీని గురించి ఈరోజు మాట్లాడుకుందాం. మరి ముందుగా మనకు వచ్చిన మెయిల్స్ని చదివేద్దాం. ఈరోజు మనం పాల్ పొంగల్ తయారు చేస్తున్నాం. దానికోసం అనురాధ మనకి మెయిల్ రాశారు. హాయ్ స్వప్న గారు, నా పేరు అనురాధ అండి, నేను నెల్లూరు నుండి మెయిల్ రాస్తున్నాను. అనురాధ గారు నమస్తే అండి, థ్యాంక్ యూ సో మచ్ మీకోసంకి మెయిల్ రాసినందుకు. అలాగే మీకు ముందుగా రథసప్తమి శుభాకాంక్షలు. నేను మీకోసం చూస్తూ ఉంటానండి. ఆడియన్స్ పంపించిన మెయిల్ రెసిపీస్ చూసి మీరు చేయడం చాలా కనెక్టింగ్గా ఉంటుంది. నేను తమిళనాడు వెళ్ళినప్పుడు అక్కడ ట్రెడిషనల్ డిష్ పాల్ పొంగల్ టేస్ట్ చేశా అండి. చాలా అంటే చాలా బాగుంది. సేమ్ అదే తమిళనాడు స్టైల్లో మీరు చేసి చూపిస్తారా అని చెప్పేసి మనకి అనురాధ గారు మెయిల్ రాశారు. తప్పకుండా అండి, పాల్ పొంగల్ చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఈరోజు రథసప్తమి. రథసప్తమి రోజు మనం పొంగల్ వండుకుంటాం. అది బెల్లం పొంగలైనా, పాల్ పొంగలైనా, లేదా మనం చక్కెరతో చేసుకునే పొంగలైనా, ఏదో ఒక తీపి ఈరోజు వండుకుంటాం. రథసప్తమి అంటే సూర్య భగవానికి సంబంధించిన పండగ అన్నమాట. ఈరోజు సూర్య భగవానికి నమస్కారం చేస్తూ గాయత్రి మంత్రం 11 సార్లు చదువుకుంటే చాలా మంచిది. మినిమం 11, 21, 41, 108 అలా 1108 చదువుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. మనకు ఉండే టైంలో కుదిరినన్ని సార్లు చదువుకుంటే చాలా మంచిది. మనం చదువుకోవడంతో పాటు పిల్లలతో కూడా గాయత్రి మంత్రం చదివిస్తే చాలా మంచిదండి. ఈ రోజనే కాదు, ప్రతిరోజు పిల్లలతో అట్లీస్ట్ 11 టైమ్స్ అయినా గాయత్రి మంత్రం చదివితే చాలా మంచిది. చాలా పవర్ఫుల్ గాయత్రి మాత. అలాగే సూర్య భగవాను లేని అసలు మనం లేమండి, ప్రపంచమే లేదు. సో ఏదైనా సూర్య భగవాన్తోనే స్టార్ట్ అవుతుంది. మరి ముందుగా కావలసిన పదార్థాలన్నీ పెట్టుకొని రథసప్తమి గురించి చక్కగా మాట్లాడుకుందాం. సో మరి పాల్ పొంగల్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఇక్కడ ఉన్నాయి, నేను చెప్తాను ఏమేమి తీసుకున్నానో. 1 కప్పు రెగ్యులర్గా మనం వండుకునే సోనా మసూరి రైసే, కాకపోతే కొత్త బియ్యం. పాల పొంగల్ ఎప్పుడు కొత్త బియ్యంతోనే చేస్తారు. రథసప్తమి రోజు ఏదో ఒక స్వీట్ ఖచ్చితంగా వండుతారండి. బెల్లంతో ఎక్కువగా వండుతారు, పాలు వేసి స్వీట్ తయారు చేస్తారు. ఈరోజు స్నానం చేసేటప్పుడు పొద్దున కొన్ని ప్లేసెస్లో అయితే జిల్లడాకు, కొన్ని ప్లేసెస్లో అయితే చిక్కుడాకుని తలపైన, భుజాలపైన, చెస్ట్ పైన, పొట్ట పైన అలా మొత్తం కంప్లీట్గా 7 ఆకుల్ని పెట్టుకొని స్నానం చేస్తారనమాట. జిల్లడాకుతో కొంతమంది చేస్తారు, కొంతమంది ఏమో చిక్కుడాకుతో చేస్తారు. అలాగే మీరు ఆంధ్ర సైడ్లో అయితే చాలా మందిని చూడొచ్చు. ఈరోజు చేసిన ప్రసాదాన్ని సూర్య భగవానునికి ఫస్ట్ నైవేద్యంగా పెట్టిన తర్వాత, చిక్కుడాకులోనే నైవేద్యం పెట్టిన తర్వాత అందరికీ ప్రసాదాన్ని చిక్కుడాకులో పెట్టి పంచుతారనమాట. అంతేకాకుండా ఈరోజు చిక్కుడుకాయ కూర వండుతారు. చిక్కుడుకాయలతోనే రథం కూడా చేస్తారు. ఈరోజు మన ఎపిసోడ్లో ఫస్ట్ పాల్ పొంగల్ వండుకున్న తర్వాత చిక్కుడుకాయలతోనే రథం కూడా ఎలా చేస్తారో కూడా నేను చూపిస్తాను. సో ఫస్ట్ పాల్ పొంగల్ చేసుకోవడానికి ఇప్పుడు వంటలో మనకి 2 రకాలు ఉంటాయండి. నైవేద్యం మనం 2 రకాలుగా పెడతాం. ఒకటేమో పక్కా ఫుడ్ అంటారు, ఇంకోటి కచ్చా ఫుడ్ అంటారు. పక్కా ఫుడ్ ఏంటి అంటే ఫస్ట్ మనం స్టార్ట్ చేసేటప్పుడే ఏదైనా నెయ్యి అయినా నూనెతో అయినా స్టార్ట్ చేస్తాం. పిండి వంటలు చేసేటప్పుడు కూడా మనం నూనె వేస్తాం. అయితే పక్కా ఫుడ్ని నిలువ పెట్టుకుంటాం మనం. ఎందుకు అంటే ఎలా నిలువ ఉంటుంది అంటే పక్కా ఫుడ్లో మనం నీళ్లు కలిపి మాయిశ్చర్ యాడ్ చేయం కాబట్టి, డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి అది ఎక్కువ రోజు నిలువ ఉంటుంది. సో నూనెని మనం ప్రిజర్వేటివ్గా కూడా మనం చెప్పుకుంటాం అన్నమాట. సో ఇప్పుడు నేను తీసుకుంది కొత్త బియ్యం. కొత్త బియ్యం చాలా చాలా తీయగా రుచి బాగుంటాయి అండ్ స్వీట్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి కొత్త బియ్యం చాలా రుచిగా ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు ఇందులో నేను బియ్యం వేశాను. ఆవు నెయ్యి అయితే నైవేద్యంకి ఎక్కువగా మనం ఆవు నెయ్యి వాడతాం, నైవేద్యానికైనా అలాగే దీపం వెలిగించుకోవడానికి కూడా ఆవు నెయ్యిని వాడతాం. 2 స్పూన్ల నెయ్యి వేసి కలిపేస్తున్నాను. బియ్యాన్ని కడగాల్సిన అవసరం లేదు. ఫస్ట్ నెయ్యి వేసి బియ్యంలో మంచి కలిపిన తర్వాత ఒక చిన్న కప్పు బియ్యం తీసుకుంటే 1 టేబుల్ స్పూన్ పెసరపప్పు. మామూలుగా మనం పరమాన్నం చేసేటప్పుడు అందులో మనం పెసరపప్పు వేయం, పొంగల్ చేసేటప్పుడు పెసరపప్పు వేసుకుంటాం. ఇప్పుడు మనం చేస్తున్న పాల్ పొంగల్ తమిళనాడు స్టైల్లో చేస్తున్నాము. ఇందులో పెసరపప్పు వేస్తామన్నమాట. పెసరపప్పు వేసినప్పుడు కొంచెం చక్కెరైనా బెల్లమైనా ఎక్కువ లాగుతుంది. అంతేకాకుండా పెసరపప్పుతో మీరు ఏ తీపి వంట చేసినా సరే ఎక్కువ పెసరపప్పు వేయద్దు. బియ్యం ఎంత వేస్తే కొంచెమే పెసరపప్పు వేస్తేనే ఆ టేస్ట్ బాగుంటుంది. లేదా ఎక్కువ పెసరపప్పు వేస్తే ఆ స్వీట్ అంతా లాగేసుకొని టేస్ట్ అంత బాగుండదు. పెసరపప్పు అక్కడక్కడ కనిపిస్తేనే రుచి బాగుంటుంది.
సో పొయ్యి మీద నేను గిన్నె పెట్టాను. ప్రసాదాలు చేసేటప్పుడు ఇత్తడి గిన్నెని ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా, నేను కూడా అంతే. పొయ్యి మీద గిన్నె పెట్టి ఇందులో కూడా కొద్దిగా నెయ్యి వేస్తున్నాను. ప్రసాదాలకి స్వీట్స్కి ఎక్కువ గీ, అది కూడా ప్యూర్ గీ ఉంటే బాగుంటుంది. ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ని వేయించి పక్కన పెట్టేసుకుందాం. ఒకప్పుడు అంటే మేము చిన్నగా ఉన్నప్పుడు అమ్మ ఇంట్లో ప్రసాదాలు చేసినా ఏవి చేసినా సరే ఇత్తడి గిన్నెలు ఎక్కువగా వాడుకునే వాళ్ళం. ఇత్తడి బకెట్లలోనే స్నానం చేసేవాళ్ళం. మధ్యలో చాలా మంది తగ్గిపోయిందండి, ఎక్కువ వాడలేదు. బట్ మళ్ళీ ఇప్పుడు ఏంటి అంటే చాలా మంది బ్రాస్ ఐటమ్స్ వాడుతున్నారు, మట్టి గిన్నెలు వాడుతున్నారు. సో ఇందులో వండడం వల్ల ఏమవుతుంది అంటే వంట రుచిగా ఉంటుంది, అంతేకాకుండా వండిన తర్వాత చాలాసేపటి వరకు వేడిగా ఉంటుంది. ఎప్పుడైనా సరే ఇత్తడిలో వండాలి, కంచులో తినాలి, రాగిలో తాగాలి అని పెద్దవాళ్ళు చెప్పారనమాట. సో ఒక్కొక్క మెటల్కి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది కాబట్టి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి చేస్తారు. ఇత్తడికి ఎప్పుడు కళాయి పెట్టాలండి, లోపల సిల్వర్ని చూసారా, అలా కళాయి పెట్టిన దాంట్లోనే వంట చేయాలి, లేకపోతే పాయిజన్ అవుతుంది. సో అది కళాయి ఉందా లేదా తెచ్చుకొని చూసుకొని మనం తెచ్చుకోవాలన్నమాట, అందులోనే వంట చేసుకోవాలి. ఆ వేడి నెయ్యిలోనే మనం ముందుగా నెయ్యి కలిపి పెట్టుకున్న బియ్యం ఇంకా పెసరపప్పు వేసేసుకోవాలి. కలర్ మంచిగా చేంజ్ అయిపోవాలి, కొంచెం లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేగిన తర్వాత బియ్యం కలర్ చేంజ్ అయిపోతుంది, కొంచెం వైట్గా అయ్యాయి, ఇంకొంచెం వేగితే లైట్ బ్రౌన్ వస్తుంది. ఎప్పుడైనా కొత్త బియ్యంతో చేసిన పొంగలి చాలా చాలా రుచిగా ఉంటుందండి. తీపి పొంగల్ చేసినా కారం పొంగల్ చేసినా సరే చాలా రుచిగా ఉంటుంది కొత్త బియ్యంతో చేస్తే గనక. సో ఇప్పుడు ఇందులో నేను పాలు వేస్తున్నాను, లీటర్ పాలు వేస్తున్నాను. చిన్న కప్పు బియ్యంకి లీటర్ పాలు వేసాను. ఇందులో ఇంకొక అర లీటర్ మనం వాటర్ వేసుకోవచ్చు. చిక్కటి పాలు ఇవి, ఆల్రెడీ కాచి చల్లార్చిన పాలు. సో ఇంకొక అర లీటర్ నీళ్లు వేసి బియ్యం కంప్లీట్గా ఉడకాలండి. కంప్లీట్గా ఉడికిన తర్వాతనే మనం తీపిని యాడ్ చేయాలి. ఎప్పుడైనా సరే ఏ స్వీట్ చేసినా సరే ఫస్ట్ మనం రవ్వతో చేసిన, బియ్యంతో చేసిన, లేదా బియ్య పిండితో తాలకలు చేసిన, ఏది చేసినా సరే ఫస్ట్ నీళ్ళల్లో అయినా సరే పాలల్లో అయినా సరే కంప్లీట్గా ఉడికిన తర్వాతనే మనం తీపిని యాడ్ చేయాలి. చక్కెర అయినా బెల్లం అయినా సరే ఫస్ట్ మనం తీపిని యాడ్ చేసామనుకోండి ఇంకా ఉడకడం ఆగిపోతుంది. సో ఎంతవరకు ఉడుకుతుందో అక్కడితో ఆగిపోతుంది అనమాట. అందుకే పొంగలి చేసినా లేకపోతే పాయసం చేసినా సరే ముందు మీరు కంప్లీట్గా రైస్ ఉడికిన తర్వాతనే అప్పుడు చక్కెర వేయాలి. ఈరోజు మనం చేస్తుంది పాలు పొంగల్, ఇందులో మనం షుగరే వేసుకుంటాం అనమాట. మీకు కావాలి అంటే మీకు బెల్లం టేస్ట్ నచ్చుతుంది అంటే మీరు బెల్లం యాడ్ చేసుకోవచ్చు. బట్ ట్రెడిషనల్గా చేసే వంటకంలో అయితే చక్కెర వేస్తారనమాట. అలాగే ఇందులో మనం కాస్త యాలకుల పొడి, అలాగే పచ్చకర్పూరం. ఎప్పుడైనా నైవేద్యం చేసేటప్పుడు మనం లడ్డు చేసినా స్వీట్ చేసినా ఏది చేసినా సరే కాస్త పచ్చకర్పూరం వేస్తే మరింత సువాసన యాడ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు బియ్యం బాగా ఉడకాలి, ఉడికిన తర్వాత ఇందులో మనం చక్కెర యాడ్ చేస్తాం. ఈ పాలు పొంగల్లో మెయిన్ మనకి పాలే అండి. పాలు మటుకి చిక్కగా ఉంటే చాలా బాగుంటుంది. బియ్యం చూడండి మంచిగా ఉడికాయి. కొత్త బియ్యం తొందరగా కూడా ఉడుకుతాయండి. కొత్త బియ్యం నీళ్ళు ఎక్కువగా లాక్కోవు, పాలైనా సరే నీళ్ళైనా సరే ఎక్కువ లాగవు. రైస్ మొత్తం ఉడికిన తర్వాతనే మనం చక్కెర యాడ్ చేయాలి. అయితే రథసప్తమిని అసలు ఎలా చేస్తారు, ఎందుకు చేస్తారు, రథసప్తమి ఎలా వచ్చింది పండగ అంటే సూర్య భగవానుడి పండగ అండి. సూర్యుడు అనగానే మనకి గుర్తొచ్చేది ఏంటి, సూర్య భగవానుడు రథం పైన 7 గుర్రాలతో స్వారీ చేస్తారని మన అందరికీ తెలుసు. 7 గుర్రాలు 7 శక్తులకు ప్రతీక. మనం వారాలు చూసుకున్నా సరే 7 వారాలు ఉంటాయి. మన బాడీలో కూడా 7 చక్రాలు ఉంటాయి. అందుకే ఏది చేసినా సరే ఈరోజు చిక్కుడు ఆకుల్లో 7 ఆకుల్లో నైవేద్యం పెడతారు, 7 చిక్కుడు కాయలతో రథం చేస్తారు, అలాగే 7 చిక్కుడు ఆకులతో ఇలా మన పైన పెట్టేసుకొని స్నానం చేస్తారు. ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క లాగా ఉంటుందండి. అండ్ పండగలు కూడా కొంతమంది మీరు అలా ఎందుకు చేస్తున్నారు, ఇలా ఎందుకు చేస్తున్నారు అంటే ప్రాంతాన్ని బట్టి పద్ధతులు ఆచారాలు డిఫరెంట్గా ఉంటాయండి. అందరూ ఒకేలాగా పండగ చేసుకోరు. కొంతమంది పండగకి కొన్ని రకాలుగా వండుకుంటారు, కొంతమంది ఆచారాలు ఒక్కొక్కలాగా ఉంటాయన్నమాట. ప్రతి ఒక్క దాన్ని గౌరవిస్తాం. మనమైతే
సో ఈరోజు 7 అనేదానికి రథ సప్తమి అనేదానికి అలా ఉంటుంది. రథ సప్తమి అంటే 7 అన్నమాట. సో సూర్య భగవానుడి పండగ. అంతేకాకుండా ఈరోజు పొలంలో కూడా పూజ చేస్తారండి. ఇప్పుడు ఏ పంట పండాలి అన్నా ముందు సూర్య భగవానుడి దయ ఉంటేనే కదా, సూర్యుడు వస్తేనే ఏ చెట్లైనా సరే పైకి వస్తాయి. ఏదైనా ఇప్పుడు మీరు చూసారా, మనం ఇంట్లో చెట్లు పెంచుకునేటప్పుడు మనకి తెలియకుండానే చెట్టు కొమ్మలు అటు ఇటు పక్కింట్లోకి ఇటు పక్కకి వెళ్తాయి. ఎందుకంటే చెట్టు కొమ్మలు సూర్యుడు ఎటు కదులుతూ ఉంటే అటు ఆకులు వస్తూ ఉంటాయి, అంటే కొమ్మలు వెళ్తూ ఉంటాయి. అదే మీరు అడవికి వెళ్ళి చూస్తే పెద్ద పెద్ద చెట్లు స్ట్రేట్గా ఉంటాయి. అంటే అడవిలో పక్కన బిల్డింగ్స్ అవి ఇవి ఉండవు కాబట్టి డైరెక్ట్గా సూర్యుడు పడతాడు కాబట్టి చెట్లు డైరెక్ట్గా అలా స్ట్రేట్గా పెరుగుతాయి అన్నమాట. అంతేకాకుండా ఈరోజు దక్షిణం నుండి సూర్యభగవానుడు ఉత్తరం వైపు ప్రయాణిస్తాడనమాట. అంటే నిన్నటి వరకు కొంచెం మనం చలి చూస్తాం, ఈ రోజు వరకు కూడా చలి ఉంటుంది. రేపటి నుండి చూస్తే కనుక ఎండ తీవ్రత పెరుగుతుంది. అంటే మనకి స్ప్రింగ్ స్టార్ట్ అవుతుంది, సమ్మర్ స్టార్ట్ అవుతుంది, ఉక్క స్టార్ట్ అవుతుంది అనమాట. మనం తినే ఫుడ్, మనం వేసుకునే బట్టలు కూడా ఈ రోజు నుండి మనం కొంచెం స్టైల్ చేంజ్ చేస్తూ ఉంటాం. నిన్నటి వరకు వింటర్ క్లోతింగ్ ఉంటుంది, నిన్నటి వరకు వింటర్ ఫుడ్ అలా ఉంటుంది కదా. ఈ రోజు నుండి రాగి జావా, ఇప్పుడంటే మనం తగ్గించాం కానీ ఒకప్పుడైతే మెయిన్ సోర్స్ ఫుడ్ రాగి జావా, అంటే చిరుధాన్యాలు ఉండేవి. మళ్ళీ ఇప్పుడు బ్యాక్ టు సర్కిల్ అన్నట్టుగా మళ్ళీ ఇప్పుడు ఎక్కువగా మనం చిరుధాన్యాలు తింటున్నాము అండ్ రొట్టెలు అలా చేసుకుంటూ ఉన్నాం. ఏదైనా హెల్త్కి మంచిది కాబట్టి ఇప్పుడు మళ్ళీ మనం కొంచెం అటు సైడ్ మళ్ళీ ప్రయాణిస్తున్నాం. మళ్ళీ ఏదైనా మళ్ళీ వెనక్కి తిరిగి రావాల్సిందే, లైఫ్ అంతా ఒక సర్కిల్ లాగా తిరగాల్సిందే కదండి. ఇక్కడ బియ్యం మంచిగా ఉడికాయి. చక్కెర మటుకి చాలా తక్కువ వేసుకుంటాం అనమాట. కొత్త బియ్యం జనరల్గానే స్వీట్గా ఉంటాయి, సో అందులో తీపి ఉంటుంది న్యాచురల్గా. పాల పొంగల్ కొంచెం స్వీట్ తక్కువగానే ఉంటుంది. మీకు కావాలి అంటే రెగ్యులర్గా మీరు పొంగల్కి ఎంత స్వీట్ వేసుకుంటారో ఆ మోతాదులో వేసుకుంటే సరిపోతుంది. అలాగే యాలకుల పొడి, పచ్చకర్పూరం. పచ్చకర్పూరం వేయడం వల్ల రుచితో పాటు మంచి సువాసన కూడా వస్తుంది, అరోమా చాలా బాగుంటుంది. ఇందులో వేయించుకున్న జీడిపప్పు కొంచెం వేస్తున్నాను, ఇంకొంచెం ఏమో గార్నిష్ ఉంచుతున్నాను. అన్నీ వేసేసి చిన్న మంటలో ఇంకొక 7 నుండి 8 నిమిషాలు ఉడికిచ్చేస్తే కాస్త దగ్గర పడితే అసలు ఎంత కమ్మగా ఉంటుంది అంటే, చిక్కటి పాలల్లో కొత్త బియ్యం అలాగే కాస్త పెసరపప్పు వేసాము, బాగా ఉడికిన తర్వాత మైల్డ్ స్వీట్ చాలా చాలా బాగుంటుంది. సో ఇంకొక 6-7 నిమిషాలు వెయిట్ చేస్తే పాల పొంగల్ రెడీ అయిపోతుంది. మరి ఈలోపు మనకు కావాల్సిన బౌల్ కూడా పెట్టేసుకున్నాం. ఇప్పుడు మనకు కొంచెం పల్చగా ఉంది కానీ కాస్త చల్లబడ్డాక మనకి చిక్కగా గట్టిగా అవుతుందండి. మరి గట్టిగా అయ్యేంత వరకు ఉంచామనుకోండి ఇంకా గట్టిగా అయిపోతుంది, రైస్ కదా, అందుకని. పైనుండి మళ్ళీ జీడిపప్పు, కావాలి అంటే ఇంకా వేరే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా కొంచెం మీకు తొందరగా చిక్కగా ఉండాలి, తిక్కగా రావాలి అనుకుంటే కనుక జీడిపప్పు ఇంకా బాదం రెండింటిని కలిపి మిక్సీ పట్టేసి ఆ పౌడర్ వేసుకున్నా సరే టేస్ట్ చాలా బాగుంటుంది. పాల పొంగల్ని మనం కావాలంటే డ్రై ఫ్రూట్స్ ఇంకా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, డ్రై ఫ్రూట్ పౌడర్ వేసి చేసుకోవచ్చు, లేదా సింపుల్గా ఇలాగా కూడా తయారు చేసుకోవచ్చు. మరొకసారి పాల పొంగల్ తయారీ విధానం మీరు చూస్తూ ఉండండి. సో నెక్స్ట్ మనం ఇంకొక డిష్ చేయట్లేదండి, ఈరోజు రథసప్తమి కాబట్టి 7 చిక్కుడుగాయలతో సింపుల్గా రథం తయారు చేయొచ్చు. మీరు ఎప్పుడైనా చేశారా? తెలిస్తే ఓకే, తెలియకపోతే కనుక ఇప్పుడు నేను చేసి చూపిస్తాను చూడండి. ఈ లోపల మీరు పాల పొంగల్ తయారీ విధానం నోట్ చేసేసుకోండి. పాల పొంగల్ తయారీ విధానం, ముందుగా ప్లేట్లో బియ్యం అలాగే కాస్త నెయ్యి వేసి బియ్యానికి నెయ్యిని చక్కగా పట్టించి అందులోనే పెసరపప్పు కూడా వేసి బాగా కలుపుకోవాలి. గిన్నెలో కాస్త నెయ్యి వేడి చేసుకొని జీడిపప్పును వేయించి పక్కన పెట్టుకొని అదే వేడి నెయ్యిలో కలిపి పెట్టుకున్న బియ్యం పెసరపప్పు వేసి దూరగా వేయించుకోవాలి. ఆల్రెడీ కాచి చల్లార్చుకున్న పాలు పోసి బియ్యం ఉడికేంత వరకు ఒక 15 నుండి 20 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన బియ్యంలో తగినంత చక్కెర, యాలకుల పొడి, పచ్చకర్పూరం, కాస్త జీడిపప్పు వేసి మరిగించుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పైనుండి జీడిపప్పుతో గార్నిష్ చేస్తే పాల పొంగల్ రెడీ అవుతుంది. చిక్కుడుకాయలతో ఇప్పుడు మనం రథం చేద్దాం. చాలా సింపుల్ అండి, చూపిస్తాను చూడండి. ఈ రథంలో కూడా మనం 7 చిక్కుడుకాయలే యూస్ చేస్తాం అన్నమాట. ఫస్ట్ పెద్ద చిక్కుడుకాయలు తీసుకొని, చిక్కుడుకాయల సీజన్ ఇది, చిక్కుడుకాయ తీగలు ఇప్పుడు మనకి బాగా వస్తాయి. అండ్ ఒక్కసారి చిక్కుడుకాయ తీగ కాయలు ఇవ్వడం స్టార్ట్ చేసింది అంటే ఇంకా మనకే విసుగొచ్చేస్తుంది, అన్ని కాయలు వస్తాయి. మంచి ఫైబర్ ఉంటుంది ఇందులో. స్టిక్స్ పెట్టేసుకొని తర్వాత పెట్టిన తర్వాత
సో నెక్స్ట్ ఇలా పెట్టిన తర్వాత మూడు చిక్కుడుకాయలకి ఇలా పెట్టాక ఇలా ట్రయాంగిల్ లాగా పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఇవి దేవుడి దగ్గర పెట్టేస్తారనమాట రథాన్ని. సో ఇలా చిక్కుడుకాయలతో తయారు చేస్తారు. గంధంతో కానీ పసుపుతో కానీ బొట్లు పెట్టుకోవచ్చు. మామూలుగా దేవుడి దగ్గర కూడా రథం ముగ్గు పెడతారనమాట. నాకు అంత పర్ఫెక్ట్గా ముగ్గు అయితే రాదండి. వచ్చిన దాంట్లో డెఫినెట్గా ట్రై చేస్తాను. సో ఇలా రథం వేసిన తర్వాత ఇంట్లోకి తాడుతో లాగినట్టుగా పెడతారనమాట. చిన్న తాడు వేస్తారు. ఇలా అరిటాకు పెట్టి మనం తయారు చేసిన రథంని మధ్యలో ఉంచుతామన్నమాట. అలాగే పువ్వులు, సో రథంని అరటాకు పైన లేదా అన్ని చిక్కుడాకులు పెట్టి దానిపైన రథంని పెడతారు. మనకు అందుబాటులో ఉన్న ఆకులు పువ్వులతో దేవుణ్ణి పూజించవచ్చు. అసలు ఎంత స్వీట్ కదండి. మనము చెట్లల్లో ఆకుల్లో చిన్న చిన్న ఇన్సెక్ట్స్లో కూడా మనం దేవుణ్ణి చూసుకుంటాం అండ్ దండం పెట్టుకుంటాం. ఎందుకంటే ప్రకృతి లేని మనం లేము కదా. అలాగే సూర్య భగవాను ఈ రోజనే కాదు ప్రతిరోజు మనస్ఫూర్తిగా దండం పెట్టుకోవాలి. పిల్లలకి అలవాటు చేయాలి. అది కాకుండా ఈ రోజు చేసే పనులు ఏంటి అంటే అన్నదానాలు చేస్తారు, అలాగే వస్త్రదానాలు చేస్తారు, పంతులని ఇంటికి పిలిచి వాయనం ఇస్తారు. అలా మంచి పనులు చేస్తే చాలా మంచిది. ఈరోజు చేసింది ఏదైనా సరే తిరిగి మనకి రెట్టింపు పుణ్యం ఇస్తుంది అని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. మనకు వచ్చే పండగలు సీజన్కి తగ్గట్టుగా, అలాగే మనం తినే వెజిటేబుల్స్ కూడా సీజన్కి తగ్గట్టుగా మనకి ఎప్పుడు ఏవి అవసరమో అది మనకి నేచర్ ఇస్తుంది అనమాట. సింపుల్గా 7 చిక్కుడుకాయలతో రథం తయారు చేసేసాం కదండి. కన్ఫ్యూజ్ అయ్యారా? ఏమైనా డౌట్ ఉంటే చిన్న రికాప్ ఇస్తాను, మళ్ళీ ఒకసారి చూసేయండి. పిల్లలతో చేయించండి, వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. పండగలైనా సరే రెగ్యులర్గా మీకు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ లేదా పిండి వంటలు ఏవి తయారు చేసి చూపించమన్నా హ్యాపీగా నేను చేసి చూపిస్తానండి. దానికి మీరు చేయాల్సిందల్లా జస్ట్ ఒక మెయిల్ పంపించడమే. అంతేకాకుండా మీరు ఎక్కడైనా ప్లేస్కి, ట్రిప్స్కి వెళ్ళినా లేదా మీకు తెలిసిన వాళ్ళు మీ ఇంట్లోనే కొత్త కొత్త కాంబినేషన్స్ ట్రై చేస్తే కనుక ఫోటో తీసి ఆ ఫోటో అటాచ్ చేసి మాకు పంపించండి. లేదా మీ దగ్గర ఉన్న రెసిపీస్ మాతో షేర్ చేసుకోవచ్చు. ముందు మా అడ్రస్ని నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ఐడి మీకోసం @mallemala.com. సో మరొకసారి ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ రథ సప్తమి శుభాకాంక్షలు. మళ్ళీ ఇంకొక ఎపిసోడ్లో కలుసుకుందాం.